ఇచ్చిన, ఇటు గ్రామ పంచాయతీలో 50 ఇచ్చిన, అది కేచిరెడ్డికి 50 ఇచ్చిన. ఇది కులం అయితే మమ్మల్ని అసలే పట్టించుకుంటలేరు. ఏమైనా ఏంటి అని అడుగుడే లేదు. వాళ్ళు కూడా మంచిగా కాగితాలు రాసిస్తాండ్రు, లంచాలకే పడతాను. వాళ్ళు అట్లా చేస్తాండ్రు. కులాన్ని కొన్నాడు వాడిని ఏమైనా కోట్లకున్న మహారాజులు, మళ్ళా అది గవర్నమెంట్ మనుషులు ఇక్కడ అక్కడ ఉండి ఇక్కడికి నడిపిస్తాను. ఏంది మాకు బాట లేదా చెయ్యదా అని అంటే, ఇగో మంచి వాళ్ళని చంపంగా అందులో నువ్వొక్కదానివి, నువ్వు ఉంటేంది పోతేంది అని అన్నాడు. అయితే మమ్మల్ని చంపుతారా అని మేము అన్నాం. చంపుడే ఉన్నది అందులో నీకెవడున్నాడు అని అన్నాడు. మాకెవ్వరు లేని వేషం ఇక కనపడుతుంది అనుకున్నా. ఇక ఇది కరాట మనుషులు వచ్చి తలుపులు గుద్దుడు. ఇది బుచ్చపతి, రాజు, సునీలు ఇరసాలి వాళ్ళు కొట్టుడు చేసుడు. ఇగో ఇట్లా దంద జరుగుతుంది. మాకు మాత్రం ఎన్నటికైనా పాన భయం ఉన్నది. మేము ఎన్నటికైనా మీరు వచ్చేటోళ్ళే అంటారు. మరి మమ్మల్ని ఏం చెప్తారో మీరందరూ పట్టించుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది మాకు ముఖ్యమంత్రి మాకు శ్రద్ధ తీసుకొని మాకు ఇది చెయ్యాలి. రెడ్డి కమిషరెడ్డి మాకు ఆయనే సిగ్గు మా దారి మాకు రావాలి, మాకు వచ్చేటట్టు చెయ్యాలి. ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వం మాకు ఇది న్యాయం చెయ్యాలి. చేస్తే మాకు న్యాయం చెయ్యాలి. ఎవరు చేసినా మా దారి మాకు రావాలి. మేము ఇప్పుడు అంటున్నావు ఇప్పుడు నా దారి నాకు ఇప్పియాలి. ఇప్పించి ఇప్పుడు వచ్చేటోళ్ళు కూడా ఎవరు వచ్చినా నాకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మాకు న్యాయం చెయ్యాలి. ముఖ్యమంత్రి మాకు ఎవరు చేసినా మా దారి మాకు ఇప్పియాలి. మా దారి మాకు ఇప్పించినాక ఇప్పుడు ఎక్కడ మన ఎంఆర్ఓ ఆఫీస్ కాదు, ఎంఆర్ఓ ఆఫీస్ దంద చేసిన, ఎర్రగట్టు గుట్టదాకా దంద చేసిన, ఎవ్వరు పట్టించుకోలే. ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి పట్టించుకోవాలి. పట్టించుకుంటే అంతవరదాకా మేము పోరాడుతాం. మేము అంతవరదాకా పోరాడి మేము ఇవి ఆపము, ఇవి ఇట్నే చేసుకుంటుంటాం. ఎవ్వరు మా దారి మాకు ఇచ్చి మాకు చేస్తే వాళ్ళకు మేము ఓట్లు ఇస్తాం. ఈ నుంచి ఈ నుంచి ఎర్రగట్టు గుట్ట దాకా చేసిన ఆ నుంచి కలెక్టరమ్మ దాకా ఓ రోజు చేసిన, 2 రోజులు చేసిన. ఇక ఎవ్వరు వాడ నంబర్లు ఎవ్వరు వచ్చినా, సర్పంచి ఎవ్వరు వచ్చినా మా దారి మాకు ఇప్పిస్తే వాడ నంబర్లే సర్పంచే ఎవ్వరు వచ్చినా మాకు ఇప్పించిన వాళ్ళకు మేము ఓట్లు ఇస్తాం.